జగదాత్రి ఆశ్రమం నుండి శ్రీవల్లి కోసం వచ్చిన ఒక పెద్దాయన్ని ఇలా అడుగుతూ ఉంటుంది. మీకు శ్రీవల్లి కన్న తల్లి గురించి తెలిస్తే మాకేదైనా చెప్తారా? మాకు శ్రీవల్లి కన్న తల్లి విషయంలో కాస్త అనుమానాలున్నాయి అని అడుగుతూ ఉంటుంది దాత్రి ఆయన్ని. అప్పుడు అతను అలాగే అంటూ ఒక అతన్ని పిలిపించి అతనిచ్చిన ఆ లెటర్ని చూపిస్తూ, వైజయంతి గారు శ్రీవల్లి కన్నతల్లి కారు అంటే ఈ ఫోటోలో ఉన్న ఆవిడే శ్రీవల్లి కన్నతల్లి అయ్యుంటుంది అని అతను ఆన్సర్ ఇవ్వగానే జగదాత్రి ఆ కవర్ని తీసుకొని అందులో ఉన్న ఫోటోని బయటికి తీసి చూసి షాక్ అవుతుంది. అప్పుడు కౌశికి, ఏంటి దాత్రి, ఫోటో చూసి షాక్ అయి మాట్లాడకుండా అలాగే నిలబడిపోయావేంటి అని నిలదీస్తూ ఉంటుంది కౌశికి. వదిన, అది ఈ ఫోటోలో ఉన్నది అని అంటూ ఆ ఫోటోని అందరికీ చూపిస్తూ సుహాసిని అత్తయ్య గారు అని చెప్తుంది. సుహాసిని ఫోటోని చూసిన వైజయంతి, నిషిక, యువరాజ్, కౌశికి, సుధాకర్, కేదార్, శ్రీవల్లి అందరూ షాక్ అవుతారు. ఇంటిల్లిపాది షాక్ అవుతారు. మా అమ్మ ఫోటో అని అంటూ దాత్రి చేతుల్లో నుండి కేదార్ ఆ ఫోటోని తీసుకుంటాడు. శ్రీవల్లి కన్న తల్లి అని కేదార్ అంటూ ఉండగా జగదాత్రి వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చి, ఇన్నాళ్ళు నువ్వు వెతుకుతున్న నీ తోపుట్టువు ఎవరో కాదు కేదార్, శ్రీవల్లి, సుహాసిని అత్తయ్య గారి కూతురు, వజ్రపాటి సుధాకర్ గారి కన్నబిడ్డ అని చెప్పేస్తుంది జగదాత్రి. దాంతో అందరూ మళ్ళీ షాక్ అవుతారు. బాధపడుతున్నట్టు ఊపిరి పీల్చుకున్నట్టు వెనక్కి వాలిపోతాడు సుధాకర్. ప్రేమగా పైకి లేచి శ్రీవల్లి తల నిమురుతూ శ్రీవల్లిలో సుహాసిని చూసుకుంటూ ఉంటాడు సుధాకర్. శ్రీవల్లి కేదార్ చెల్లి అని తెలుసుకున్న అందరూ ఇప్పుడు శ్రీవల్లిని ఎలా ట్రీట్ చేస్తారు? వైజయంతి శ్రీవల్లిని ఇన్నాళ్ళు టార్చర్ పెట్టినందుకు సుధాకర్ వైజయంతికి ఎటువంటి శిక్ష వేస్తాడు? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.